అదుర్స్ అని చెప్పి ఇప్పటివరకు ఫుల్ టాక్, ఆంధ్ర ప్రేక్షకుల్లో ఉన్న టాక్ జనరల్ గా చాలా బాగుంది అని చెప్పి టాక్ వచ్చింది. ఇంత ఫస్ట్ మూవీ మీకు ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఐ మీన్ లేదు, ఐ మీన్ అక్కడ వెళ్తే లొకేషన్ లో వెళ్తే యూనో అన్ని ఫిల్మీ బ్యాక్ ఫీలింగ్స్ అన్ని అండ్ ప్లస్ యాక్టింగ్ క్లాస్ ఏమీ నేను చేయలేదు. అందుకే ఎక్స్ప్రెషన్ ఇట్ వాజ్ ఆల్ మై ఓన్. ఇఫ్ ఐ had practiced, if I had gone for an acting class, I think I would have done a little more artificially, little more something which I've been taught. So whatever I was, Vasu sir, he'll say whatever, he'll correct me. If I'm too much, he'll say slow. If I'm a little more, he'll say bright. So it's all in the hands of the crew. I was just like a puppet. సాంగ్స్ చాలా బాగున్నాయి. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు అన్ని సాంగ్స్ నచ్చింది, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ జానర్. నాకు ఆబ్వియస్లీ నీతో ఉంటే లిరిక్స్ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఒక్కసారి పడతారా? నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఏదైనా వాయిస్ ఇస్ గాన్. దిల్ రాజు గారు, మీరు చాలా సినిమాలు తీశారు. 9th ఫిల్మ్ ఇది, ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు ఒక రకంగా. కాకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీశారు, ఇంకా వేరే వేరే కోణాల్లో చూపించారు ఆకాశం అంతా. కానీ ఏదైనా ఈ మూవీలో ఎగ్జాక్ట్లీగా యూత్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? బేసిక్ ఇప్పటి వరకు మా బ్యానర్ లో వచ్చిన సినిమాలు లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. అంటే సినిమాలు అనేటివి ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తున్నవి ఒక 3 జోనర్స్ ఏనండి కథలు. ఒకటి ప్యూర్ లవ్ స్టోరీస్, ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటే ఏంటి. ఇంకోటి ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ లవ్ స్టోరీకి క్లబ్ చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఆ లవ్ చేసుకుంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఇది ఒక సెకండ్ జోనర్ ఫ్యామిలీ అనేది. థర్డ్ జోనర్ ఇస్ రివెంజ్ ఫార్ములా. ఒక హీరోకి ఏదో అన్యాయం జరిగింది, దానికి వాడు ఎలా రివెంజ్ తీసుకున్నాడు, ఫైనల్ గా రివెంజ్ అని. ఆ 3 జోనర్లు కాకుండా కొత్తగా చెయ్యాలి, ఏం చేయగలుగుతాం అనుకున్నప్పుడే వాసు నాకు చెప్పిన ఐడియా ఇది. ఒక లవ్ స్టోరీలో ఈగో మీద ఒక సినిమా వచ్చింది, ఖుషీ ఇస్ ఎ బ్లాక్ బస్టర్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈగో ఉంటే ఏంటి, ఆ ఈగో అనేది ప్రతి ఒక్కరిలో ఇలా ఉంటుంది. ఆ పాయింట్ తీసుకున్నామండి. ఆ పాయింట్ తీసుకుని డిఫరెంట్ గా సినిమా తీద్దాము, డిఫరెంట్ కథ తయారు చేద్దాము అని స్టార్ట్ చేసిందే జోష్ కథ. సో ఇది కొత్త జోనర్. ఇప్పటి వరకు మనము తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్స్ నో డౌట్ ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్ కథ రాలేదు. సో దాన్ని ఒక స్క్రీన్ ప్లే లో గానీ ఇవన్నీ, అందుకే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. నైట్ నిన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా చూసి నాతో 1/2 hour మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి సినిమా మీరు అటెంప్ట్ చేయడమే ఇస్ గొప్ప, ఇస్ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇస్ గోయింగ్ ఆన్ సూపర్ హిట్. రాజమౌళి గారు ఓల్ ఫ్యామిలీ సినిమా చూసి ఫోన్ చేశారు, అసలు ఎలా అటెంప్ట్ చేశారు, ఇది ఒక హీరోని లాంచ్ చేస్తూ ఇది సూపర్ హిట్ ఫిల్మ్. అంటే ఇవి టైం పడుతుంది ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి. మామూలు ప్రేక్షకుడు అంత ఫాస్ట్ గా వెళ్ళలేడు కొత్త జోనర్ లో. సో అవన్నీ కాకుండా సో ఎవరిని టార్గెట్ చేయాలి నెక్స్ట్, మళ్ళీ మాకు కమర్షియల్ గా కూడా మనం మిస్ కావద్దు, ఏదో ఎక్స్పెరిమెంటల్ ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయకూడదు. సో ఎవరిని టార్గెట్ చేయాలన్నప్పుడు మాకు అవుట్ అండ్ అవుట్ యూత్ ని టార్గెట్ చేద్దాం. యూత్ ని టార్గెట్ చేసినప్పుడు నాగార్జున ఈ ఎక్స్పెరిమెంట్ లో నాగార్జున కుమారుడు నాగ చైతన్యని పెట్టుకుంటే ఎంతవరకు రీచ్ అవ్వగలం అన్నప్పుడు ఆలోచించారా? డెఫినెట్. ఇప్పుడు నాగార్జున ఎక్స్పెరిమెంట్ నాగార్జున గారు చెప్పింది అది, సార్ 2 పద్ధతులు, ఇలా తీయొచ్చు ఇలా తీయొచ్చు, మా కథ ఇది. ఏమంటే చాలా బాగుంది రాజు మీరు అంటే, ఆయన ఎప్పుడు కొత్త వీటిని ఎంకరేజ్ చేస్తారు, కొత్త డైరెక్టర్ కానీ కొత్త అటెంప్ట్ కానీ. 20 years బ్యాక్ చూస్తే మీరు శివ సినిమా ఎవరు అటెంప్ట్ చేయలేరు, నాగార్జున గారు అటెంప్ట్ చేశారు. ఒక రామ్ గోపాల్ వర్మ పుట్టాడు. శివ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా ప్రభావం ఏమైనా ఇందులో ఉందా? అసలు దానికి కథకి సంబంధం లేదండి, బట్ సమ్ సీన్స్ దగ్గర ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఒక దగ్గర హీరో వెళ్ళి ఒక పంచ్ కొడతాడు అంటే శివాలయ ఒక సైకిల్ చేంజ్ అమ్ముతాడు, అలా కనెక్ట్ చేసుకుంటున్నారేమో. కానీ శివ కథకి ఈ కథకి అసలు సంబంధం లేదు, సీన్స్ లో కూడా ఎక్కడ సంబంధం లేదు. సో అలా డిఫరెంట్ గా మేము ట్రై చేయాలనుకున్నప్పుడే సో యూత్ ని టార్గెట్ చేసుకుని మేము సినిమా చేసాం. ఇవాళ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము ఏ ఆడియన్స్ అయితే టార్గెట్ చేసామో వాళ్ళు సినిమాని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఒక మాస్ ఆడియన్స్ పక్కన పెట్టండి, ఒక 40+ ఉన్న ఫ్యామిలీస్ పక్కన పెట్టండి, వాళ్ళు కాదు మా ఆడియన్స్. మా ఆడియన్స్ వచ్చి వీళ్ళు. సో వాళ్ళు మా సినిమాని యాక్సెప్ట్ చేశారు. సో మేము అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాం. నేను ప్రెస్ మీట్ లో కూడా నాగార్జున గారు అదే చెప్పారు.
సో ఎవరినైతే ఫోర్త్ పాయింట్ గా చెప్పారు నా యూత్ కు మేము తీసుకెళ్లాలనుకున్నాం సినిమా, ఇవాళ యూత్ కి వెళ్ళింది. సేమ్ టైం ఏదో ఒక కమర్షియల్ సినిమా కాదు, అండర్ లైన్ ఈ సినిమాకి సంబంధించింది ఏంటి. ఇప్పుడు కార్తిక క్యారెక్టర్ కూడా తీసుకోండి, ఎవరైనా ట్రై చేశారా? ఒక టీనేజ్ అమ్మాయి చదువుకునే ఏజ్ లో ఒక టీచర్ అయితే అంటే ఒక కొత్తది కదా. పైగా ఆయన చూపించే విధానం కూడా టీచర్ గా నేను కాదు, నేను ఒక కాలేజీకి వెళ్తాను ఫీలింగ్ లో కాలేజీకి వెళ్ళే ఉండే మూడ్ లో అన్నయ్య వల్ల నేను వెళ్ళి టీచర్ గా ఉండడం ఏంటి అంటే, నైట్ నేను సత్యం థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూశానండి ఆడియన్స్ రెస్పాన్స్ ఫస్ట్ హాఫ్ ఏంటి అని. చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు సెకండ్ షోలో. అంటే మార్నింగ్ షోకి సెకండ్ షోకి అంత చేంజ్ అయ్యింది. కార్తీక సీన్స్ కూడా చాలా ఎగ్జాక్ట్ గా రీచ్ చేశారు ప్రేక్షకుల్లోకి. అది మెల్లిగా మెల్లిగా అంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి విల్ టేక్ టైం. ఒక కొత్త కంటెంట్ ఇప్పుడు మనం రోజు ఇలా ఉంటాము, రేపు నేను మొత్తం గుండెతో వస్తాను తిరుపతికి వెళ్ళి, నన్ను చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది. అది అంతే, ఒక కొత్త జోనర్ సినిమా 70% వరకు రీచ్ అయిందని టాక్ ఉంది ఖచ్చితంగా. మా ఆడియన్స్ మేము రీచ్ అయ్యాం. ఓకే, మీరు 30% కూడా వస్తారు ఫ్యూచర్ లో. అంటే బాగుంది 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 కదా, బానే ఉందంట కదా అన్నప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సినిమా చూస్తారు. ఓకే, కార్తిక సార్తో దిల్ రాజు గారితో మీ ఎఫెక్షన్ ఎలా ఉంది? మీ దీనికి ఎంతవరకు సహకరించారు, మీకు సపోర్ట్? I've always been telling నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. ఒక ప్రొడ్యూసర్ రోల్ ఏంటి, డైరెక్టర్ రోల్ ఏంటి, కెమెరామ్యాన్ రోల్ ఏంటి, నాకు ఏమీ తెలియదు. సో అక్కడ వెళ్తూనే యూనో ఫస్ట్ ఐ గాట్ కన్ఫ్యూజ్. నేను అనుకున్నాను ప్రొడ్యూసర్ గారి డైరెక్టర్ ని. సో ఐ వాస్ క్వైట్ కన్ఫ్యూజ్ బికాస్ హీ వాస్ ఆల్వేస్ దేర్. సో I took time to get used to it because he was always there. It wasn't like producer, so he'll always just come once in a blue moon or something. Every day he was always there. Plus I thought he was like a helping hand for Vasu sir also. He guided him so well, the whole crew, and it was very I felt very relaxed, quite relieved. Someone's there. ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చేస్తున్నారు, ఎలా అనిపించింది? మిగతా భాషల కానీ తెలుగు ప్రేక్షకులకి మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు? మీ ఫీలింగ్స్ ఎలా పంచుకుంటారు వాళ్ళతోటి? అది ఇప్పటి వరకు ఐఎమ్ నాట్ యాక్సెసిబుల్ టు దెమ్ ఇది వరకు. బట్ ఫస్ట్ టైం తెలుగు అంటే నేను డైలాగ్స్ అన్ని చూసి నేను చాలా horrible. Oh my god, I never studied so much in my life to mug those long dialogues. Naku Tamil, Malayalam anni telusu, so South language lage koddiga I got used to it. Even it is now naku when Tamil lo nenu Telugu lo maatladtanu, Telugu people lo nenu Tamil lo maatladtanu. It's all a jug. Confused. Okay. రాధ గారు, మీకు చిరంజీవి గారి ఎఫెక్షన్ ఉంది, నాగార్జునతో సినిమా ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఈ నాగార్జున అబ్బాయితోటి కార్తికాని ఎంచుకోవడానికి ఏమన్నా చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఎప్పుడు యాజ్ ఏ హీరోయిన్ అండి, ఒక నా అమ్మాయిని